ఈరోజు మనం మన చుట్టూ ఉన్న పదార్థాలకు సంబంధించి అతి ముఖ్యమైనటువంటి అంశం. తర్వాత దీన్ని టాపిక్ నేమ్ వినగానే కాస్త నెగ్లిజెంట్ భావన వచ్చినా కూడా దీంట్లో కొన్ని మౌలికాంశాలు లోతుగా వెళ్తే గానీ అర్థం కానటువంటి అంశం. దీంట్లో భాగంగా మన చుట్టూ ఉన్న పదార్థాలు అనేటటువంటి టాపిక్లో భాగంగా సబ్ టాపిక్గా మనం దారాలు మరియు వాటి యొక్క రకాల గురించి నేర్చుకుందాం. అదేవిధంగా ఏ ఏ ప్రదేశాలు ఈ దారాలు కానివ్వండి, లేక అద్దక పరిశ్రమలు లేదా బట్టలు నేసేటటువంటి పరిశ్రమలకు పేరుగాంచినవో వాటికి సంబంధించినవి చూద్దాం. అదేవిధంగా పట్టు పరిశ్రమకు సంబంధించి, ఉన్ని పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు కాస్త లోతుగానే పరిశీలిద్దాం. ప్రధానంగా రసాయనిక పదార్థాలను ఉపయోగించి తయారు చేసేటటువంటి దారాలను కృత్రిమ దారాలు లేదా సింథటిక్ దారాలు అంటాము. అదేవిధంగా ఈ ప్రత్తి, ఉన్ని, పట్టు, జనము మొదలైనటువంటి దారాలు వీటిని మొక్కలు మరియు జంతు సంబంధమైనటువంటి పదార్థాల ద్వారా లేకపోతే డైరెక్ట్గా వాటి ద్వారా తయారు చేస్తాం కాబట్టి వీటిని సహజ దారాలుగా మనం వర్గీకరిస్తాం. ప్రధానంగా దారాలకు సంబంధించి అవి ఏ విధంగా లభ్యమవుతాయి అనేటటువంటి అంశాల దృష్ట్యా మనం ఇక్కడ వాటిని సహజ దారాలు మరియు కృత్రిమ దారాలుగా మనం ఇక్కడ వర్గీకరించుకుంటాం. మొక్కలు, జంతువుల నుంచి వాటి యొక్క సంబంధమైనటువంటి పదార్థాల నుంచి కనుక డైరెక్ట్గా తీసుకుంటే వాటిని మనం సహజమైన దారాలు అని చెప్పేసి, కృత్రిమ రసాయనాల ద్వారా కనుక వాటిని తయారు చేస్తే వాటిని కృత్రిమ దారాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఈ ప్రత్తి, ఉన్ని, పట్టు, జనము వీటిని మనం సహజ దారాలుగా పరిగణిస్తాం. ఎందుకంటే ఇవి మొక్కలు మరియు జంతువుల నుంచి తయారు చేస్తాం కాబట్టి. తర్వాత పెట్రోల్ సంబంధమైనటువంటి రసాయనిక పదార్థాల నుంచి ఉపయోగించి తయారు చేసేటటువంటి మరొక రకమైనటువంటి ఈ దారాలను కృత్రిమ దారాలు లేదా సింథటిక్ దారాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాము. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణల మీద కూడా మనకు ప్రశ్నలు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. నైలాన్, పాలిస్టర్, టెర్లిన్, అక్రిలిక్ వీటిని కృత్రిమంగా మన దైనందిన అవసరాలకు సరిపడా ఉండేటట్లుగా వివిధ పదార్థాలుగా తయారు చేస్తాం కాబట్టి వీటిని మనం ఇక్కడ కృత్రిమ దారాలుగా పరిగణిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నైలాన్ ఇక్కడ మనం రెయిన్ కోట్ సంబంధమైనటువంటి పదార్థాలుగా తయారు చేస్తాం కాబట్టి రెయిన్ కోట్ల వాడకంలో వాడేటటువంటి దారాన్ని నైలాన్ అంటాం కాబట్టి ఇట్లాంటివి మనకు సహజ దారాల నుంచి ఈ రెయిన్ కోట్ వంటి వాటిని తయారు చేయలేం కాబట్టి ఇక్కడ మనకు కృత్రిమ దారాల యొక్క అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా సన్నని పీచుల వంటి ఈ దారంలో ఉండేటటువంటి సన్నని పీచుల వంటి వాటిని దారపు పోగులు అంటారు. ఈ పోగులను మెలిపెట్టడం ద్వారా వాటిని ట్విర్లు చేయడం ద్వారా ఇక్కడ మనకు దారాన్ని తయారు చేసి వివిధ అవసరాలకు మనం వాడుకుంటాం. ఇక్కడ ఈ పోగుల వంటి ఈ దారపు పోగులను ట్విర్లు చేయడం వలన దారాలు వస్తాయని, ఈ దారాల ద్వారానే మనం వస్త్రాలను నేస్తాం కాబట్టి ఇక్కడ ప్రధానంగా వస్త్రం అంటే అది దారాల యొక్క మిళితంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత పుస్తకాల బైండింగ్కి వాడేటటువంటి ఒక ప్రత్యేకమైన క్లాత్ ఉంటుంది. ఈ క్లాత్కు సంబంధించినటువంటి పదం గురించి అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇది ఒక ప్రత్యేక అంశం కిందికి తీసుకుంటాం కాబట్టి పుస్తకాల బైండింగ్లో ఉపయోగించేటటువంటి ఈ క్లాత్ని మనం కాలికో క్లాత్గా మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇదే పదాన్ని అడగదలుచుకుంటే పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డను ఏమంటారు అనేటటువంటి అంశంలో రావచ్చు, లేదా క్యాలికో అనున్నది దేని గురించి తెలియజేస్తుంది అనేటటువంటి అంశంలో కూడా మనకు ప్రశ్న రావచ్చు. అడిగే విధానం వేర్వేరుగా ఉన్నా కానీ అంశం ఒకటే ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి సున్నితమైనటువంటి వ్యత్యాసాలను కూడా గుర్తులో పెట్టుకొని మనం ఇక్కడ ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డను కాలికో గుడ్డ అంటారు. కాలికో గుడ్డ దేనిని తెలియచేస్తుంది, లేకపోతే కాలికో గుడ్డ యొక్క ఉపయోగం ఏమిటి అనేటటువంటి అంశంలో కూడా మనకు ప్రశ్న పడేటటువంటి అవకాశం ఉంది. తర్వాత ఈ జనపనారకు సంబంధించినటువంటి దాని మీద మనకు గతంలో జనపనారతో తయారు చేసినటువంటి సంచులు కానివ్వండి, బస్తాలు కానివ్వండి విరివిగా లభ్యమయ్యాయి. ఇప్పుడు వాటి స్థానంలో ప్లాస్టిక్ మరియు క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ వచ్చినాయి. కానీ ఈ జనము యొక్క బెరడుతో, జనము అనేటటువంటి మొక్క దీని యొక్క బెరడుతో తయారు చేసేటటువంటి ఈ దారపు పోగుల్ని మనం జనపనారగా భావిస్తాము. దీన్ని జనపనార అంటాము. జనపనారనే మరో రకంగా మనం బంగారు దారంగా కూడా పిలుచుకుంటాం. ఎందుకంటే దీని యొక్క ఉపయోగాలు ప్యాకేజ్ ఇండస్ట్రీలో చాలా ఉంది కాబట్టి జనపనారనే మనం బంగారు దారంగా పరిగణిస్తాము. ఇక్కడ పత్తి గింజల నుంచి నూలును తీసేటటువంటి క్రమంలో దానికి సంబంధించినటువంటి కొన్ని పదజాలాల మీద కూడా మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ నూలు అనేది ప్రధానంగా పత్తికాయలో ఉండేటటువంటి దారపు పోగుల ఆధారంగా మనం ఇక్కడ తీస్తాం కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొంత టెక్నికల్ టెర్మినాలజీ గురించి మనం ఇక్కడ చూద్దాం. పత్తికాయల నుంచి గింజలు తీసి దూదిని వేరు చేసేటటువంటి ఈ ప్రక్రియను ఏమంటారు అని, లేకపోతే జిన్నింగ్ అనే పదజాలం దేనిని తెలియచేస్తుంది లేదా సూచిస్తుంది అనే అంశంలో మనకు ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ పత్తికాయల నుంచి గింజలు తీసేటటువంటి ఆ ప్రక్రియను
దూదిని వేరు చేసేటటువంటి ఆ ప్రక్రియను జిన్నింగ్ లేదా ఏరివేయడం అనేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. జిన్నింగ్ అనునది అనేటటువంటి ప్రశ్న రావచ్చు. లేకపోతే ఈ రకరకాలైనటువంటి ప్రాసెస్ల నేమ్ టెర్మినాలజీ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి వర్క్ను మరో పక్కన ఇచ్చేసి ఇక్కడ జతపరచమనేటటువంటి అంశంలో కూడా మనం ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ఈ టెర్మినాలజీకి సంబంధించినటువంటి పదజాలాన్ని మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. పత్తి కాయల నుండి గింజలు తీసి దూదిని వేరు చేసేటటువంటి ఈ ప్రక్రియను మనం జిన్నింగ్ అంటాము. తర్వాత ఈ వచ్చినటువంటి ఈ నూలును ఆధారంగా చేసుకొని మనం నేత నేస్తాము. ఈ నేత నేయడానికి ఉపయోగించేటటువంటి యంత్రాలనే మనం ఇక్కడ మగ్గాలు అంటాము. గతంలో గాంధీ గారు స్వతంత్ర ఉద్యమ సమయంలో ఈ మగ్గాల ద్వారానే దేశం మొత్తాన్ని కూడా ఏకం చేసినటువంటి పరిస్థితులను ఇక్కడ మనం చూడవచ్చు. ఒక వృత్తికి సంబంధించినటువంటి పరికరంగానే కాకుండా స్వాతంత్రోద్యమ కాలంలో దీని యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంది. నేత నేయడానికి ఉపయోగించేటటువంటి ఈ యంత్రాలను మనం మగ్గాలు అంటాము. ఇక్కడ మగ్గాలు అనేవి రెండు రకాలుగా ఉంటున్నాయి. ప్రాథమికంగా మన గృహంలోనే ఉంచుకొని ఇక్కడ చేతుల ద్వారా చేసేటటువంటి మగ్గాలను చేనేత మగ్గాలు అంటాము. అదే పారిశ్రామికంగా అత్యధిక మొత్తంలో క్లాత్ని తయారు చేయడం కోసం, తక్కువ టైంలో ఎక్కువ ప్రోడక్ట్ రావడం కోసం విద్యుత్ ద్వారా తయారు చేసేటటువంటి లేదా విద్యుత్ ద్వారా వస్త్రాలు తయారు చేసేటటువంటి మగ్గాలు కొన్ని ఉంటాయి. వీటిని మనం పవర్ లూమ్స్ లేదా మర మగ్గాలుగా భావిస్తాం. ప్రధానంగా మనకు వస్త్రాలు నేయడానికి ఉండేటటువంటి మగ్గాలు రెండు రకాలుగా ఉంటున్నాయి. మర మగ్గాలు మరియు చేనేత మగ్గాలు. విద్యుత్ సహాయంతో నడిచేటటువంటి ఈ నేత యంత్రాలు మనం పవర్ లూమ్స్ లేదా మరమగ్గాలు అంటాం. వీటి ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో వస్త్రాలను తయారు చేయవచ్చు. అదేవిధంగా ఎక్కువ నాణ్యతతో కూడినటువంటి వస్త్రాలను ఇక్కడ మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఇళ్లలో ఏర్పాటు చేసుకొని ఒక ఉపాధి మాదిరిగా చేతితో నేయడానికి వీలుగా ఉపయోగించే వాటిని మనం ఇక్కడ చేనేత మగ్గాలు అంటాం. ఇక్కడ ఎక్కువ కాలం పనిచేస్తే కానీ స్వల్ప మొత్తంలో క్లాత్ యొక్క పరిమాణం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ డిలే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేటటువంటి నాణ్యాలు వస్త్రాలు కాస్త ముతకగా ఉంటున్నట్లుగా మనం భావిస్తాం, ఏది కృత్రిమ పవర్ లూమ్స్తో తయారు చేసినటువంటి వస్త్రాలతో పోలిస్తే. కాకపోతే మన్నిక వీటి ద్వారా ఎక్కువగా ఉన్నా కూడా వీటికి సంబంధించి కాస్త వ్యతిరేక భావనలు ఉన్నట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. దీని ఆధారంగానే ఈ చేనేత ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ వృత్తి అనేది కాస్త వెనుకబాటుకు గురైంది. తద్వారా వారికి ఉపాధి దొరకనటువంటి పరిస్థితులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇళ్లలో చేతితో నేసేటటువంటి ఈ వస్త్ర పరిశ్రమని మనం చేనేత పరిశ్రమ అంటాం. దీంట్లో ఎక్కువగా వినియోగించేవి చేనేత మగ్గాలుగా మనం ఇక్కడ భావించాలి. ఇక్కడ వస్త్రాలను నేచేటప్పుడు దానికి సంబంధించినటువంటి దారపు వరుసల పదజాలం మీద కూడా గతంలో పలు ప్రశ్నలు వచ్చినాయి. ఇక్కడ వస్త్రాన్ని ప్రధానంగా మనం నిలువు మరియు అడ్డు వరుసలలో అమర్చుతాం. ఇక్కడ ఏ వస్త్రాన్ని పరిశీలించినా కూడా నిలువుగా అమర్చినటువంటి దారపు వరుసలు, అదేవిధంగా అడ్డుగా అమర్చినటువంటి దారపు వరుసలు ఉంటాయి. ఇక్కడ నిలువు వరుసలు ఏమంటాం, అడ్డు వరుసలు ఏమంటాం అనేటటువంటి అంశంలో పలు ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి ఇక్కడ మగ్గాలతో వస్త్రాలు నేసేటప్పుడు దారాన్ని నిలువు వరుసల్లో అమరిస్తే దాన్ని మనం పడుగు అంటాము. అదేవిధంగా అడ్డు వరుసల్లో అమరిస్తే దాన్ని పేక అంటాము. మగ్గాలలో వస్త్రాలు నేచేటప్పుడు అది చేనేత మగ్గం కానివ్వండి, పవర్ లూమ్స్ కానివ్వండి, అడ్డు వరుసలో అమరిస్తేనేమో ఆ దారపు వరుసల్ని మనం పేక అంటాము. అదేవిధంగా నిలువు వరుసలో అమరిస్తే దాన్ని మనం పడుగు అంటాము. ఇక్కడ రెండు వరుసల దారాలను కలిపి వస్త్రాలను తయారు చేయడాన్ని మనం నేత నేయడం అంటాం. ఇక్కడ పడుగు పేకలకు సంబంధించి ఈ వరుసలను ఒకదాని తర్వాత ఒకటి వరుసలను మార్చుకుంటూ ఇక్కడ చేస్తూ ఉంటే కనుక దాన్ని మనం నేత నేయడం అనేటటువంటి పనిగా చెప్తాం. ఇక్కడ ఇది మనకు భారతదేశంలో అత్యధిక మందికి ఉపాధినిస్తున్నటువంటి పరిశ్రమగా ఇక్కడ మనం దాన్ని పరిగణిస్తాం. అదేవిధంగా కొబ్బరి పీచుకు సంబంధించినటువంటి ఉపయోగాలు కూడా మనకు దైనందిన జీవితంలో చాలానే ఉంటున్నాయి. కొబ్బరి నారను ఉపయోగించి సంచులు కానివ్వండి, నేల మీద పరిచేటటువంటి మ్యాట్లు కానివ్వండి, డోర్ మ్యాట్లు, అదేవిధంగా కొబ్బరి తాడు లాంటి వస్తువులను తయారు చేస్తారు. ఇది కూడా ఈ కొబ్బరి చెట్లకు సంబంధించి కొబ్బరి ఉత్పత్తులకు సంబంధించినటువంటి అనుబంధ పరిశ్రమలుగా మనకు భారతదేశంలో విరాజిల్లుతున్నటువంటి అంశాలను మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఇక్కడ తివాచీల నాణ్యతకు మరియు మన్నికకు ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాంతంగా మనకు వరంగల్ ఇక్కడ భాషిస్తున్నటువంటి అంశాలను మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇటువంటి తివాచీలకు సంబంధించి అత్యధిక నాణ్యతతోటి మన్నికతోటి ఇక్కడ వరంగల్ అనే ప్రాంతంలో మనకు తివాచీలు తయారవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం ప్రశ్నాంశంగా ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత దూది ఉపయోగించి ఈ దూది పీచు ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని, పత్తికాయలకు సంబంధించినటువంటి ఆ దారపోగుల ఆధారంగా నూలు దారాలని తయారు చేయడాన్ని
స్పిన్నింగ్ అదే పదజాలంతో మనం ఇక్కడ చూపిస్తాము. స్పిన్నింగ్ లేదా వడకడం అంటే ఏమిటి అంటే ఈ దారపు పోగుల సహాయంతో నూలు దారాలను తయారు చేయడాన్ని మనం ఇక్కడ స్పిన్నింగ్ అంటాము. తర్వాత దూది పీచును ఉపయోగించి కొన్ని వస్త్రాలు మరియు వాటి దారాలకు సంబంధించినటువంటి అంశాలలో కూడా మనకు పాఠ్యాంశంలో భాగంగా ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నాయి. ఏ ఏ వస్త్రాలను ఏ ఏ దారాలతో తయారు చేస్తారు, అవి కృత్రిమమైనవా మరియు సహజమైనటువంటి దారాల క్రిందికి వస్తుందా అనేటటువంటి అంశంలో కూడా మనకు ప్రశ్నలు వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా భారతదేశంలో ఉపయోగించేటటువంటి ఒక వస్త్రంగా ధోవత్ అనేది విరాజిల్లుతుంది. దీన్ని పత్తి దారాలకు సంబంధించినటువంటి దారాలతో తయారు చేస్తాం మరియు ఇది సహజమైన దారంగా ఇక్కడ మనం పరిగణిస్తాము. అదేవిధంగా వెంకటగిరి వస్త్రాలకు సంబంధించి ఇవి పట్టు దారాలతో తయారు చేసేటటువంటి ప్రసిద్ధమైనటువంటి వస్త్రాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఇవి కూడా సహజమైనటువంటి దారంతో తయారు చేస్తాము. మరొక అంశంగా ఇక్కడ గొడుగుకు సంబంధించి గొడుగు పైన వాడేటటువంటి క్లాత్కు సంబంధించి వీటిని పాలిస్టర్తో తయారు చేస్తారని, ఇది కృత్రిమమైనటువంటి దారంతో తయారు చేస్తారని అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. గొడుగుకు సంబంధించినటువంటి వస్త్రాన్ని ఏ దారాలతో తయారు చేస్తారు అనేటటువంటి అంశంలో కనుక మనకు ప్రశ్న ఎదురైతే దీనికి సంబంధించి ఆన్సర్గా మనం పాలిస్టర్ని గుర్తుంచుకోవాలి. తర్వాత దుప్పట్లను నూలు మరియు ఉన్ని దారాలతోటి ఇక్కడ తయారు చేస్తారు కాబట్టి ఈ నూలు ఉన్ని అనేవి మొక్కల నుంచి మరియు జంతువుల నుంచి వచ్చేటటువంటి దారాలుగా కాబట్టి వీటిని సహజమైనటువంటి దారాలుగా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చొక్కా లేదా పావడాకు సంబంధించి వీటిని ఏ ఏ రకాలైనటువంటి దారాలతో తయారు చేస్తారనేటువంటి అంశంలో ఇక్కడ మనకు పాలిస్టర్తో కానివ్వండి, నైలాన్ దారాలతో కానివ్వండి, అదేవిధంగా నూలుకు సంబంధించినటువంటి దారాలతో కానివ్వండి వీటిని తయారు చేస్తాం కాబట్టి పాలిస్టర్ మరియు నైలాన్ అనేవి కృత్రిమైనటువంటి దారాలు, అదేవిధంగా పత్తి దారం అనేది సహజమైనటువంటి దారంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత రైన్ కోట్కు సంబంధించి ఇక్కడ నైలాన్ అనేటటువంటి దారంతో తయారు చేస్తాం. నైలాన్ అనేది రసాయన పదార్థాల నుంచి తయారు చేస్తాం కాబట్టి ఇది కృత్రిమమైనటువంటి దారంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా ఏ వస్త్రము ఏ దారం ద్వారా తయారు చేస్తారు లేదా ఏ వస్త్రం యొక్క దారం సహజమైనది, ఏ వస్త్రాల యొక్క దారాలు కృత్రిమైనటువంటి అంశంలో కూడా మనం ఇక్కడ ప్రశ్నాంశాలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత మన రాష్ట్రంలో చేనేత మగ్గాలకు సంబంధించినటువంటి ప్రసిద్ధి పొందినటువంటి ప్రాంతాలను గురించి కనుక ఇక్కడ మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయగలిగితే దానికి సంబంధించినటువంటి పలు ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ మన రాష్ట్రంతో పాటుగా మన తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి కాబట్టి వీటిని కాస్త మిక్స్ చేసుకుంటూ వెళ్ళగలిగితే ఎటువంటి పోటీ పరీక్షలోనైనా దీన్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి మంగళగిరి అనే ప్రాంతాన్ని కనుక తీసుకుంటే ఇక్కడ ఖద్దరు వస్త్రాలు ప్రాముఖ్యత పొందినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కొత్తపేట అనేటటువంటి ప్రదేశాన్ని కనుక మనం చూసుకుంటే ఇక్కడ పట్టు చీరలు ఎక్కువగా తయారవుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. తర్వాత అనంతపురానికి సంబంధించి ధర్మవరం మరియు పోచంపల్లికి సంబంధించినటువంటి ఈ ప్రాంతాల్లో పట్టు, బంగారం మరియు వెండి జరీ చీరలకు సంబంధించినటువంటి ఈ వస్త్రాలు ఎక్కువగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా నెల్లూరుకు సంబంధించి వెంకటగిరి అనేటటువంటి ప్రాంతం కూడా చాలా ప్రసిద్ధి పొందినటువంటి ప్రాంతం. ఇక్కడ కూడా పట్టు, బంగారము, వెండి జరీ చీరలను ఇక్కడ తయారు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు. క్రింది వానిలో పట్టు చీరలు, బంగారం, వెండి జరీ చీరలు తయారు కానటువంటి ప్రదేశం ఏమిటనేటటువంటి అంశంలో ప్రశ్న రావచ్చు. లేదా క్రింది వానిలో పట్టు, బంగారం, వెండి జరీ చీరలకు ప్రసిద్ధి పొందినటువంటి ప్రాంతం ఏమిటనేటటువంటి అంశంలో కూడా మనం ఇక్కడ ఒక ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలను గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించినటువంటి గద్వాల్ అనేటటువంటి ప్రాంతంలో ఇక్కడ కూడా పట్టు, బంగారం, వెండి జరీ చీరలను నేస్తున్నటువంటి పరిస్థితులు చూడవచ్చు. అదేవిధంగా సిరిసిల్ల మరియు నారాయణపేట వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఇక్కడ పట్టు, బంగారం మరియు వెండి జరీ చీరలకు ఇవి ప్రసిద్ధిగాంచినవిగా మనం ఇక్కడ చూడవచ్చు. క్రింది వానిలో ఏ ప్రదేశంలో పట్టు, బంగారం, వెండి జరీ చీరలు నేస్తున్నారనేటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్నలు లేదా జతపరచడానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. వాటికి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రశ్నలుగా కూడా మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత ఈ కృత్రిమ దారాలకు సంబంధించి వాటిని గుర్తించడానికి ఎటువంటి పరీక్షలు చేయాలనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సహజమైనటువంటి దారాలను కనుక మనం ఇక్కడ కాల్చినప్పుడు పక్షి ఈక కాల్చినటువంటి వాసన వస్తుంది. అదే కృత్రిమ దారాలను కనుక కాలిస్తే ఇక్కడ మనకు ఘాటైనటువంటి వాసన వస్తుంది. ఇక్కడ
వస్త్రాలు తయారు చేసిన తర్వాత కానీ దారాలుగా ఉన్నప్పుడు కానీ దానికి కావలసినటువంటి రంగులను అద్దేటటువంటి ప్రక్రియను అద్దకం అంటారు. ఈ ఇండస్ట్రీని మనం అద్దకపు పరిశ్రమగా మనం ఇక్కడ భావిస్తాం. ఇక్కడ వేసవి కాలంలో నూలు దుస్తులను ధరిస్తాం, చలికాలంలో ఉన్ని దుస్తులు ధరిస్తాం. దీనికి ప్రధాన కారణంగా వేసవి కాలంలో శరీరం నుంచి వెలువడేటటువంటి చెమటను అత్యధికంగా నూలు వస్తువులు పీల్చుకుంటాయి కాబట్టి ఈ విధంగా పీల్చుకున్న క్రమంలో శరీరం యొక్క ఉష్ణోగ్రత ఆటోమేటిక్గా చల్లబడుతుంది కాబట్టి ఈ సమయంలో మనం నూలు దుస్తులను ధరించడం ఉత్తమము. అదే చలికాలంలో ఉన్ని దుస్తులు అనేవి ఇక్కడ అధమ ఉష్ణవాహకంగా పనిచేస్తాయి కాబట్టి ఈ దుస్తులు వేసుకున్న తర్వాత దుస్తుల లోపల ఉన్నటువంటి వేడిని ఇది బయటికి పోనీయదు. అదేవిధంగా బయటి వాతావరణం నుంచి వచ్చేటటువంటి ఆ చల్లటి గాలిని లోనికి రానియదు కాబట్టి ఇక్కడ మనం వెచ్చగా ఉన్నటువంటి ఫీలింగ్ని పొందుతాం కాబట్టి చలికాలంలో ఈ ఉన్ని దుస్తులను ధరించడం అనేది చాలా ఉత్తమం. తర్వాత అదే వర్షాకాలంలో ఎటువంటి దుస్తులు ధరించాలనేటువంటి అంశంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ వర్షాకాలంలో వర్షాలలో తడిచినప్పుడు త్వరగా ఆరిపోయేటటువంటి వస్త్రాలు ధరించడం ఉత్తమం కాబట్టి ఇక్కడ కృత్రిమ దారాలు ఎక్కువగా నీటిని పీల్చుకోవు కాబట్టి ఇక్కడ వర్షాకాలంలో కృత్రిమ దారాలతో తయారు చేసినటువంటి త్వరగా ఆరిపోయేటటువంటి వస్త్రాలను ధరించడం ఉత్తమం కాబట్టి వర్షాకాలంలో ఎక్కువగా నూలు వస్త్రాలను ధరించకుండా కృత్రిమ దారాలతో తయారు చేసినటువంటి వస్త్రాలు ధరించడం ఉత్తమంగా భావిస్తాం. ఇక్కడ ఈ ఆప్కో అనేది ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘానికి గుర్తు. ఈ కేంద్రం ద్వారానే మనం ఇప్పటివరకు చేనేత వస్త్రాలకు సంబంధించినటువంటి ఈ అమ్మకాలు కానివ్వండి, కొనుగోలు కానివ్వండి వీటిని జరుపుకున్నామనేటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. చేనేత సంఘాల ద్వారా వస్త్రాన్ని కొనుగోలు చేసి దీన్ని మార్కెట్లో అందరికీ అందుబాటులో ఉంచేటటువంటి ఒక సంఘంగా ఇక్కడ మనం ఆప్కోను గుర్తిస్తాం. తర్వాత ఈ జనపనార నూలుబోగుల కంటే దృఢంగా ఉంటుంది, అదేవిధంగా గరుకుగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువగా మనం ప్యాకేజింగ్ ఇండస్ట్రీలలో వాడేటటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చూడవచ్చు. నూలుపోగులతో ప్యాకేజింగ్ని కనుక చేసినట్లయితే అది సులభంగా చిరిగిపోతుంది, కానీ జనపనారను కనుక తీసుకుంటే ఇది దృఢంగా ఉంటుంది, దానికంటే గరుకుగా ఉంటుంది కాబట్టి ఈ జనపనారతోటి ప్యాకేజింగ్ చేసినప్పుడు అది ఎక్కువ కాలం పాటు చిరగకుండా లేదా డ్యామేజ్ కాకుండా ఉంటుంది కాబట్టి దీన్ని జనపనారతో చేస్తాము. తర్వాత ఈ దారాన్ని మనం తక్లీతోటి ఉడికేటటువంటి పరిస్థితులు ఇక్కడ మనం గమనించుకోవచ్చు. తర్వాత ప్రస్తుతం వాడుతున్నటువంటి ఈ పాలిథిన్ సంచులు నేలలో సులభంగా కలిసిపోవు, అదేవిధంగా అవి ఎక్కువ కాలం పాటు అలాగే ఉంటాయి. తర్వాత ఈ ఆవులు వంటి వాటికి, తర్వాత మేకల వంటి వాటికి వీటి ద్వారా ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి కాబట్టి వీటికి ప్రత్యామ్నాయంగా వాడబడేటటువంటి సంచులుగా మనం జనపనార సంచులను గమనించుకోవచ్చు. తర్వాత పాలిస్టర్ దారాలని మనం వీటిని కృత్రిమ దారాలుగా పరిగణిస్తున్నాం. వీటిని పెట్రోలియం వంటి రసాయనాల నుంచి తయారు చేసేటటువంటి పరిస్థితులు ఇక్కడ మనం గమనించుకోవాలి. తర్వాత వస్త్ర పరిశ్రమలలో కర్బన పదార్థాల యొక్క ఆవిష్కరణ సరికొత్తగా జరిగిందని చెప్పేసి దీని ద్వారా ఎక్కువ కాలం పాటు ఈ వస్త్రాలు మన్నికతోటి ఉంటున్నాయని చెప్పేసి చాలా సున్నితత్వం కూడా పెరిగిందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. తర్వాత ప్రపంచంలో ఎక్కువగా ఉన్ని వస్త్రాల తయారీకి గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తారని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఇక్కడ గొర్రెలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీని ఎక్కువగా కనుక దీన్ని ప్రోత్సహిస్తే వాటి ద్వారా వచ్చేటటువంటి ఉన్ని పలు రకాలైనటువంటి ఉపయోగాలకు ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ఈ పరిశ్రమ ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. తర్వాత 1823వ సంవత్సరంలో చార్లెస్ మెకింతోష్ అనేటటువంటి శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారు చేశాడు. ఫలితంగా మనకి ఇక్కడ రెయిన్ కోట్ వంటి కాన్సెప్ట్స్ ఎక్కువగా డెవలప్ కావడం జరిగింది. ఇక్కడ వాల్డో ఎల్ సీమన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో వినియోగించేటటువంటి పాలీవినైల్ క్లోరైడ్, దీన్ని పీవీసీగా మనం భావిస్తాము. ఈ పాలీవినైల్ క్లోరైడ్ని తయారు చేసినటువంటి శాస్త్రవేత్త వాల్డో ఎల్ సీమన్ దీన్ని ఫ్లెక్సీల తయారీలో కూడా ఉపయోగిస్తారు. తర్వాత డాక్టర్ మియోషి ఓకమోటో అనేటటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటగా సూక్ష్మమైనటువంటి దారాన్ని తయారు చేసినటువంటి శాస్త్రవేత్తగా ఈయన గుర్తిస్తాము. ఈయన 1970వ సంవత్సరంలో మైక్రో ఫైబర్ని తయారు చేశారు. ఇదే మొట్టమొదటి సూక్ష్మదారంగా మనం పరిగణిస్తాము. కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తాము. అదేవిధంగా ఒక పత్తికాయను కనుక మనం చూసినట్లయితే దాని నుంచి 500 మీటర్ల పొడవైన దారాలని మనం ఇక్కడ తీయవచ్చు. పత్తికాయకు ఉండేటటువంటి ఆ దారపు పోగుల సహాయంతో 500 మీటర్స్ పొడవైనటువంటి దారాన్ని మనం ఇక్కడ చేయవచ్చు. మన చుట్టూ ఉన్న పదార్థం అనేటటువంటి పాఠ్యాంశంలో భాగంగా ఇప్పటివరకు దారాలు మరియు వాటి యొక్క రకాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల గురించి మాట్లాడుకున్నాం. ఏవి సహజ దారాలు, ఏవి కృత్రిమ దారాలు, అదేవిధంగా
ఇక్కడ దారాలను తయారు చేసేటటువంటి ప్రక్రియకు సంబంధించినటువంటి స్పిన్నింగ్, ఇటువంటి జిన్నింగ్ వంటి పదజాలాల గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా దారాలకు సంబంధించినటువంటి ప్రధాన పరిశ్రమలైనటువంటి పట్టు మరియు ఉన్ని పరిశ్రమలు, వాటికి సంబంధించినటువంటి సాధారణ పదజాలము, దానికి సంబంధించి ఏ ఏ ప్రాసెస్లు ఉంటాయనేటటువంటి అంశాల మీద ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి ప్రక్రియగా విరంజన ప్రక్రియను గురించి మనం ఇక్కడ చూస్తాము. ఇక్కడ దారాలకు వివిధ రకాలైనటువంటి రంగులను అంటించేటటువంటి ఆ ప్రక్రియని అద్దకపు ప్రక్రియగా మనం ఇక్కడ భావిస్తాము. ఇక్కడ రంగులను అద్దడానికి ముందుగా దారపు పోగులను శుభ్రం చేసేటటువంటి ప్రక్రియను మనం విరంజన ప్రక్రియగా గమనిస్తాము. ఇక్కడ రకరకాలైనటువంటి దారాలు వివిధ రంగుల్లో ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ ఒకే రకమైనటువంటి రంగు అద్దకం చేయాలంటే వాటిని ముందు విరంజనం అనేటటువంటి ప్రక్రియకు లోను చేయాలి. ఈ తర్వాత వాటికి ఏకరీతిగా రంగులు అద్దేటటువంటి ప్రక్రియ మొదలవుతుంది. తర్వాత ఈ ప్రాసెస్లో భాగంగా ఉన్నిని ప్రవహించేటటువంటి నీటిలో శుభ్రం చేసేటటువంటి ఆ ప్రక్రియను ఏమంటారు అనేటటువంటి అంశంలో మనం ప్రశ్నను ఎదుర్కోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పదజాలంగా మనం స్కోరింగ్ లేకపోతే కడగటం అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఉన్నిని ప్రవహించేటటువంటి నీటిలో శుభ్రం చేయడాన్ని మనం ఇక్కడ స్కోరింగ్ లేదా కడగడము అని చెప్పేసి అని అంటాము. అదేవిధంగా జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ఫ్లీస్ లేదా ఫర్ అని చెప్పేసి అనేటటువంటి పదజాలంతో కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ప్రధానంగా జంతువుల వెంట్రుకలు లేదా ఉన్ని అనేది ప్రోటీన్లను కలిగినటువంటి పదార్థంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ఫ్లీస్ లేదా ఫర్ అనేటటువంటి పదాలతోటి మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్రశ్నాంశం అడగాలనుకుంటే ఫర్ అనగా కింది వానిలో ఏది అని, లేదా ఫ్లీస్కు సంబంధించినటువంటి పదార్థంగా దేన్ని సూచిస్తారనేటువంటి అంశంలో మనకు ప్రశ్న వచ్చే దాఖలాలు ఉంటాయి. కాబట్టి జంతువుల యొక్క వెంట్రుకలకు ఈ పదజాలాన్ని మనం అనుబంధ పదాలుగా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత గొర్రెల నుంచి ఉన్ని తొలగించేటటువంటి ప్రక్రియను ఏమంటారు అనేటటువంటి అంశంలో మనకు ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ రేజర్లను ఉపయోగించి గొర్రెల నుంచి ఉన్నిని కత్తిరించి తొలగించేటటువంటి ఈ ప్రక్రియను మనం షియరింగ్ లేదా కత్తిరించడము అంటారు. ఇక్కడ పదజాలాన్ని ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి అర్థం వచ్చేటటువంటి విషయాన్ని లేదా సంకేతాన్ని ఎదురుగా ఇచ్చేసి జతపరచమనేటటువంటి అంశంలో కూడా మనం ప్రశ్నని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ పదజాలాన్ని ఒక లిస్టులోను, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి భావజాలాన్ని మరొక లిస్టులోను ఇచ్చేసి వీటిని జతపరచమనేటటువంటి అంశంలో ప్రశ్నలు రావచ్చు. దీంట్లో ప్రధానంగా ఈ షీరింగ్కి సంబంధించి కానివ్వండి, తర్వాత ఈ ఫ్లీస్ ఫర్ అనేటటువంటి పదజాలానికి సంబంధించి కానివ్వండి, జతపరిచే క్రమంలో ఇక్కడ ప్రశ్నలు మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రేజర్లను ఉపయోగించి ఉన్నిని తొలగించేటటువంటి ప్రక్రియగా మనం షేరింగ్ను గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ ఉన్ని వస్త్రాలను కానివ్వండి, ఉన్నికి సంబంధించినటువంటి పరిశ్రమలలో ఏ ఏ జంతువులకు సంబంధించినటువంటి ఉన్నిని వినియోగిస్తారనే క్రమంలో కూడా మనకు ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ గొర్రె, మేక, జడల బర్రె, లామ మరియు ఒంటె వంటి మొదలైనటువంటి జంతువుల వెంట్రుకలతోటి మనం ఉన్నిని తయారు చేస్తాం. ప్రధానంగా ఉన్ని పరిశ్రమలో ఎక్కువగా వినియోగించబడేటటువంటి జంతువుల వెంట్రుకలుగా వీటిని మనం పరిగణిస్తాము. గొర్రె, మేక, జడల బర్రె, లామ మరియు ఒంటెకు సంబంధించినటువంటి జంతువుల వెంట్రుకలతోటి మనం ఇక్కడ ఉన్నిని తయారు చేస్తాము. అంగోరా గొర్రె లేదా మెరినో గొర్రె ఉన్ని చాలా మెత్తగా ఉంటుంది. దీనికి సంబంధించి వీటిని మనం తివాచీలు, అదేవిధంగా శాల్వాలకు సంబంధించినటువంటి పరిశ్రమలలో వీటిని వినియోగించేటటువంటి దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా ఉన్నికి సంబంధించి ఈ పెయింటింగ్ బ్రష్ల ఇండస్ట్రీలలోనూ వీటిలలోనూ కూడా వాడతాం. అయితే ఎక్కువ మొత్తంలో తయారు చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ప్రధానంగా కృత్రిమ దారాలకు సంబంధించినటువంటి వాటితోటి వీటిని తయారు చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. తర్వాత ఈ ఉన్నిని తొలగించే క్రమంలో ఏ ఋతువులో ఈ ఉన్నిని తొలగిస్తారనేటటువంటి అంశంలో కూడా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కేవలం వసంత ఋతువులో మాత్రమే గొర్రెల ఉన్నిని తొలగిస్తే ఇక్కడ ఒక పరిశ్రమలో గొర్రెల పరిశ్రమకు సంబంధించి గొర్రెల యొక్క ఉన్నతి కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి వసంత ఋతువులో మాత్రమే ఇక్కడ గొర్రెల యొక్క ఉన్నిని తొలగిస్తారు. తర్వాత ఇక్కడ ఉన్నిని వేరు చేసిన తర్వాత లేకపోతే దాన్ని తొలగించిన తర్వాత ఇక్కడ జరిగేటటువంటి మరొక ప్రక్రియగా వూల్ క్లాసింగ్ లేదా వేరు చేయడం అనేటటువంటి ప్రక్రియను చూసుకుంటాము. ఈ వూల్ క్లాసింగ్ లేదా వేరు చేయడం అనేటటువంటి ప్రక్రియ ద్వారా మిగిలినటువంటి ఉన్నిని ఇక్కడ మనం ఫ్లస్ అంటాము. ఇది చాలా మెత్తటి ఊలుగా మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. వూల్ క్లాసింగ్ లేదా వేరు చేయడం అనేటటువంటి ప్రక్రియ తర్వాత లభించే ఉన్నిని ఫ్లస్ అంటాము. ఇది చాలా మెత్తగా ఉండేటటువంటి ఊలుగా మనం ఇక్కడ చూడవచ్చు. ఫ్లస్ అనగానేమిటి అనేటటువంటి అంశంలో కనుక ప్రశ్న పడితే
వేరు చేయడం అనే ప్రక్రియ తర్వాత లభించేటటువంటి ఉన్నిగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ అంగోరా గొర్రె అనే గొర్రె నుంచి వచ్చేటటువంటి ఉన్ని చాలా మెత్తగా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. వీటి ద్వారా స్వెటర్లు మరియు శాలువాలు తయారు చేస్తారు. స్వెటర్లు మరియు శాలువాల ఇండస్ట్రీలో పనికొచ్చేటటువంటి గొర్రె ఏ రకానికి చెందింది అనేటటువంటి అంశంలో కూడా మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంగోరా అనేటటువంటి గొర్రెని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తాం. తర్వాత ఒంటె నుంచి కూడా ఉన్ని లభిస్తుందని చెప్పేసి అనుకున్నాము. దీనికి సంబంధించి ఒంటె యొక్క ఉన్నిని ప్రధానంగా రగ్గులు మరియు మఫ్లర్లకు సంబంధించినటువంటి వాటిల్లో ఈ ఒంటె యొక్క ఉన్నిని విరివిగా ఉపయోగిస్తారనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఉన్ని దారాన్ని రింగులుగా తిప్పుతూ ముడులు వేస్తూ వస్త్రాలు అల్లేటటువంటి ఆ ప్రక్రియకు ఏమంటారు అనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు. ఇది టర్మినాలజీ మరియు దానికి సంబంధించినటువంటి భావజాలం కాబట్టి ఇక్కడ వివిధ రకాలైనటువంటి పదజాలాలు ఇచ్చి జతపరిచే క్రమంలో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇక్కడ ఉన్ని దారాన్ని రింగులుగా తిప్పుతూ ముడులు వేస్తూ వస్త్రాలు అల్లేటటువంటి ప్రక్రియను మనం నిట్టింగ్గా గుర్తుపెట్టుకోవాలి. నిట్టింగ్ అంటే ఏమిటి అనేటటువంటి అంశంలో కూడా మనకు ప్రశ్న రావచ్చు. తర్వాత ఈ ఉన్ని బట్టలు తయారు చేసే క్రమంలో ఏ దశలు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి భావజాలాన్ని అడిగేటటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ మనం ప్రశ్నాంశాల్లో భాగంగా చూడవచ్చు. అదేవిధంగా ఏ దశ తర్వాత ఏ దశ వస్తుందనే అంశంలో ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేకపోతే ఒక 3-4 దశల పేర్లను ఇచ్చేసి జిగ్జాగ్గా ఇచ్చేసి దీనికి సంబంధించినటువంటి వరుస క్రమాన్ని గుర్తించండి అనేటటువంటి అంశంలో కూడా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఉన్ని బట్టలు తయారు చేసే క్రమంలో ఉన్న దశలను వివరించే ఫ్లో చార్ట్ ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ఫస్ట్ వచ్చేది మనకు షియరింగ్ లేదా కత్తిరించడం అనుకున్నాం. ఇక్కడ జంతువుల ఒంటి మీద నుంచి ఈ ఉన్నిని తొలగించేటటువంటి ప్రక్రియగా దీన్ని మనం చూస్తాం. తర్వాత దీనిని శుభ్రపరిచేటటువంటి ప్రక్రియగా రెండవ ప్రక్రియను చూస్తాము. దీన్ని మనం స్కోరింగ్ లేదా కడగడము అని చెప్పేసి అనుకున్నాము. ఈ రెండు ప్రక్రియల తర్వాత సార్టింగ్ అనేటటువంటి దశ ఉంటుంది. ఇక్కడ కత్తిరించడము కడగడం తర్వాత వచ్చేటటువంటి దశ ఏమిటి అనేటటువంటి అంశంలో ప్రశ్నాంశం వస్తే దీనికి మనం సమాధానంగా వేరు చేయడము లేదా సార్టింగ్ అంటాము. ఈ ప్రక్రియ తర్వాత బ్లీచింగ్ చేస్తారు. అంటే దీంట్లో అద్దకానికంటే ముందు జరిగేటటువంటి ప్రక్రియగా దీన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. విరంజనం చేయడం అనేటటువంటి ఈ ప్రక్రియని బ్లీచింగ్ అని చెప్పేసి అంటాం. దీంట్లో అద్దకానికి అనుగుణంగా ఆయా ఉన్ని వెంట్రుకలను రెడీ చేయడంలో భాగంగా దీన్ని ఇక్కడ విరంజనం చేస్తాం. విరంజనం చేసిన తర్వాత వచ్చేటటువంటి మరో ప్రక్రియగా రంగులు వేయడం లేదా డయింగ్, దీన్నే మనం అద్దకం అంటాం. కావలసినటువంటి వస్త్రానికి ఏ రంగు కావాలో దానికి సంబంధించినటువంటి రంగును అద్దేటటువంటి ప్రక్రియగా దీన్ని చూస్తాం. దీని తర్వాత వచ్చేటటువంటి మరొక ప్రక్రియ కార్డింగ్ లేదా దువ్వడం అనేటటువంటి ప్రక్రియ ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ పాఠ్యాంశాలను ఒకవేళ అడగాలనుకుంటే దాని యొక్క ఇంగ్లీష్ టెర్మినాలజీ దానికి సంబంధించినటువంటి తెలుగు టెర్మినాలజీని ఇచ్చి అక్కడ జతపరిచేటటువంటి క్రమమైనా అడగవచ్చు. లేదా ఏ ప్రక్రియ తర్వాత ఏ ప్రక్రియ వస్తుంది లేదా ఈ ప్రక్రియ కంటే ముందు ఇంకేమిటి అనేటటువంటి అంశంలో కూడా మనం ఇక్కడ ప్రశ్నాంశాలను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దువ్వడం కంటే ముందు జరిగేటటువంటి ప్రక్రియ ఏమిటి అనేటటువంటి అంశంలోనైనా మనకు ప్రశ్న రావచ్చు. వీటి తర్వాత ఈ దారాలను తయారు చేసే క్రమంలో వడకడం అనేటటువంటి ప్రాసెస్ ఉంటుంది. దీన్నే మనం స్పిన్నింగ్ అంటాం. దీని ద్వారా ఉన్నికి సంబంధించినటువంటి దారాలు రెడీ అవుతాయి. ఈ దారాలను వడికిన తర్వాత జరిగేటటువంటి ప్రక్రియగా మనం ఇక్కడ అల్లడము లేదా నిట్టింగ్ అనేటటువంటి ప్రక్రియను చూసుకుంటాము. వీటి తర్వాత చుట్టలు చుట్టడం, అంటే ఏర్పడిన వస్త్రాన్ని చుట్టలు చుట్టడం, తర్వాత దానికి సంబంధించినటువంటి ఉన్ని వస్త్రాలను తయారు చేయడం అనేటటువంటి ప్రక్రియలుగా మనం ఇక్కడ చూస్తాము. ఇక్కడ ఉన్ని వస్త్రం యొక్క తయారీతో ఈ ఉన్ని వస్త్రాల తయారీ దశలు అనేవి ముగుస్తాయి. కాబట్టి చుట్టలు చుట్టడం లేదా రోలింగ్ అనేటటువంటి ప్రక్రియ దేని తర్వాత వస్తుంది అనేటటువంటి వంశంలో కనుక మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేస్తే ఇది దారాలను అల్లడం తర్వాత వచ్చేటటువంటి ప్రక్రియ ఇక్కడ మనం చూస్తాము. దీని ఆధారంగా వచ్చినటువంటి క్లాత్ని చుట్టలు చుట్టేసి మనకు అవసరమైనటువంటి వస్త్రాలను ఇక్కడి నుంచి తయారు చేసేటటువంటి ప్రక్రియగా దీన్ని మనం భావించుకోవచ్చు. ఇక్కడ ప్రధానంగా ఉన్ని వస్త్రం యొక్క అవసరం ఏమిటి అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఉన్ని దారాలలో గాలి నిల్వ ఉంటుంది కాబట్టి ఈ గాలి అనేది అధమ ఉష్ణవాహకంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఈ సందర్భాలలో ఈ ఉన్ని దారాల్లో ఉండేటటువంటి ఆ గాలి అనేది లోపల వైపు నుంచి వస్త్రాల లోపలికి బయటి గాలిని రానియదు, అదేవిధంగా వస్త్రాల లోపల వైపు ఉన్నటువంటి వేడి గాలిని బయటకు పోనీయదు. కాబట్టి ఇక్కడ ఉన్ని కూడా ఒక రకమైనటువంటి అధమ ఉష్ణవాహకంగానే ప్రవర్తిస్తుంది. కాబట్టి వేసవి కాలాలలో మరియు చలిగా ఉన్నటువంటి పరిస్థితులలో ఉన్ని వస్త్రాలను వేసుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి దీనికి ప్రధాన కారణంగా ఉన్ని లేదా
ఉన్ని దారాల్లో ఉండేటటువంటి గాలి అధమ ఉష్ణవాహకంగా ప్రవర్తిస్తూ ఇక్కడ చల్లటి గాలిని మన శరీరం తాకకుండా నిరోధిస్తుంది కాబట్టి వీటిని ఎక్కువగా వాడేటటువంటి పరిస్థితులను చూడవచ్చు. ఇక్కడ ఈ వూల్ క్లాసింగ్ లేకపోతే వేరు చేయడం అనేటటువంటి ప్రక్రియలో భాగంగా మనం చేసేటటువంటి పని ఏమిటయ్యా అంటే ఉన్నిలో ఉన్నటువంటి వెంట్రుకలలో ఆకులు కానివ్వండి, చిన్న చిన్న పుల్లలు కానివ్వండి చిక్కుకొని పోతాయి. ఈ విధంగా ఉన్న వాటిని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటే వాటి యొక్క నాణ్యతకు దెబ్బతింటుంది. కాబట్టి ఫస్ట్ ఈ ఉన్ని లేదా ఉన్ని వెంట్రుకల్లో ఉండేటటువంటి చిక్కుకుపోయినటువంటి ఆకుల్ని తొలగిస్తారు. దీన్నే మనం వూల్ క్లాసింగ్ అని చెప్పేసి అని అంటాం. తర్వాత ఈ గొర్రె యొక్క మెత్తని ద్వితీయ రోమాలను ఫ్లీస్ అంటాము. దీనినే ఉన్నిగా మనం భావిస్తూ ఉంటాం. దీని ద్వారా శాలువాలు మరియు మఫ్లర్లు తయారు చేసేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత అత్యంత శ్రేష్టమైనటువంటి ఉన్నినిచ్చేటటువంటి జాతి ఏమిటి, గొర్రె జాతి ఏమిటి అనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ గొర్రెల జాతుల గురించి కూడా ప్రశ్నలు పడవచ్చు. దీంట్లో మెరినో జాతి గొర్రె అనేది శ్రేష్టమైనటువంటి ఉన్నిని ఇస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ మెరినో గొర్రె సంవత్సరానికి 5 నుంచి 18 కిలోల ఉన్నిని ఇస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి దీన్ని ఎక్కువగా కూడా ఈ ఉన్ని పరిశ్రమకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కువగా వాడడానికి మెరినో గొర్రె జాతి ఎక్కువగా లాభదాయకతను చేకూరుస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఉన్ని ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశంగా మనం ఇక్కడ ఆస్ట్రేలియాను గుర్తుంచుకుంటాము. తర్వాత వివిధ రకాలైనటువంటి దారాలకు మధ్య ఎటువంటి భేదాలు ఉన్నాయి అనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీంట్లో భాగంగా పట్టు మరియు ప్రతి దారాలకు సంబంధించినటువంటి భేదాలను కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ పట్టు అనేది ఒక ప్రోటీన్ తోటి తయారయ్యేటటువంటి పదార్థంగా ఇక్కడ మనం గమనించాలి. ఇది పట్టు పురుగుల వంటి జంతువుల నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఒక ప్రోటీన్ పదార్థంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ పట్టు అనేది పట్టు పురుగు దాని నోటి నుంచి వచ్చేటటువంటి లాలాజలం గాలికి తగిలినప్పుడు గట్టిపడి అది దారంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ పట్టు అనేది ఆటోమేటిక్గా వచ్చేటటువంటి దారంగా ఏర్పడుతుంది. తర్వాత పట్టును రీలింగ్ చేయడం ద్వారా దాని యొక్క దారాన్ని తీస్తాము. ఇక్కడ పట్టు అనేది నీటిని పీల్చదు కాబట్టి ఇది నీటిని పీల్చుకోకపోవడం వల్ల త్వరగా ఆరేటటువంటి పరిస్థితులలో ఇది ఎక్కువ ఉపయుక్తమైనటువంటి పదార్థంగా మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత ఈ పట్టు వస్త్రాలకు సంబంధించి పట్టు దారాలకు గట్టితనం ఎక్కువగా ఉంటుంది, మన్నిక కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది పట్టు వస్త్రాలను ధరించడానికి ఎక్కువ ఉత్సాహంగా మరియు ఆసక్తితో ఉంటారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత పట్టుదారం అనేది ఏకమందంతో ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మరొక విశిష్ట లక్షణంగా ఇక్కడ మనం దీని యొక్క దారం యొక్క మందం ఏకరీతిగా ఉంటుందనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఒకవేళ పత్తికి సంబంధించినటువంటి దారాన్ని కనుక మనం చూసినట్లయితే పట్టు అనేదేమో ప్రోటీన్కి సంబంధించినటువంటి పదార్థం కాగా ఇక్కడ ఈ ప్రత్తి నుంచి వచ్చేటటువంటి నూలు దారం అనేది సెల్యులోజ్ అనేటటువంటి పిండి పదార్థంతో తయారయ్యేటటువంటి ఒక దారంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ పత్తి అనేది మొక్కల నుంచి లభిస్తుంది. అదే పట్టు అయితేనేమో జంతువుల నుంచి లభిస్తుంది. తర్వాత ఈ ప్రత్తి అనేది పీచులు పీచులుగా మరియు పోగులు పోగులుగా ఉంటుంది. ఈ పత్తిని ఇటువంటి పత్తిని దారపోగులను వడకడం ద్వారా దాని యొక్క దారాన్ని తయారు చేస్తాం. తర్వాత ఈ పత్తి దారానికి నీటిని పీల్చే గుణం ఎక్కువగా ఉంటుంది. తర్వాత దీనికి గట్టితనము మరియు మన్నిక అనేవి పట్టు దారాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా దీని యొక్క దారం యొక్క మందము ఏకరీతిగా ఉండదు, లేకపోతే ఏకమందంగా ఉండదు అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ దారం యొక్క మందం అనేది వేర్వేరు దారం వెంబడి ఒకే రీతిగా ఉండదనేటటువంటి అంశాల్లో మనం ఇక్కడ ఈ భేదాలను గుర్తుంచుకోవాలి. తర్వాత పట్టు పరిశ్రమలలో ఈ గుడ్లను ఆరబెట్టడానికి పాలిథిన్ కవర్లను ఉపయోగిస్తాం. తర్వాత పట్టు పరిశ్రమలలో పట్టుదారం చుట్టడానికి రీలర్లను వాడతాం. పట్టు పరిశ్రమలో పట్టుదారాన్ని దేనికి చుడతారు అని చెప్పేసి అంటే రీలర్ల ఆధారంగా చుడతారనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత కకూన్లు అనేటటువంటి పదార్థాలు ఇక్కడ పట్టు పురుగు చుట్టూతో ఉండేటటువంటి గూడుగా మనం దీన్ని చూస్తాం, లేదా పట్టు కాయగా మనం చెప్తాం. దీన్ని వేడి గనక చేయకపోతే లోపల ఉన్నటువంటి పట్టు పురుగు ప్రౌఢజీవిగా మారుతుంది. ఇక్కడ ప్రౌఢజీవిగా మారిన తర్వాత ఆ కకూన్ల నుంచి పట్టుపురుగు బయటకు వచ్చినప్పుడు ఇక ఆ పట్టుదారం అనేది ఏ విధంగానూ మనకు పనికిరాదనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. పట్టుపురుగు అనేది ఒక రకమైన కీటకంగా దీని నుంచి వచ్చేటటువంటి దారాన్ని మనం పట్టుగా తీసుకుంటాము, పట్టుగా స్వీకరిస్తాము. దాని నుంచి వచ్చేటటువంటి పట్టు దారాలతోటి పట్టు వస్త్రాలను నేస్తామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ
పట్టుపురుగు జీవిత చక్రానికి సంబంధించినటువంటి ఏరియాలో కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పట్టుపురుగుకు సంబంధించినటువంటి జీవిత చక్రంలో ఏ ఏ దశలు ఉన్నాయి, లేకపోతే వాటి యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు. పట్టుపురుగు జీవిత క్రమంలో గుడ్డు, డింభకం, ప్యూప, చిలుక మరియు ప్రౌఢజీవి అనేటటువంటి దశలు ఉంటాయి. దీంట్లో ఇదే ఆర్డర్ని జిగ్జాగ్గా ఇచ్చేసి వీటిని వరుస క్రమంలో అమర్చండి అనేటటువంటి అంశంలో ప్రశ్న రావచ్చు మనకు. ఈ పట్టువర్ధనం పరిశ్రమలో పట్టు కీటకం యొక్క గుడ్లను మనం ఇక్కడ విత్తనాలు అంటాం. ఒకవేళ పట్టు పరిశ్రమలో విత్తనంగా దేనిని పరిగణిస్తారు అనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్నాంశం రావచ్చు. పట్టు కీటకం యొక్క గుడ్లనే మనం ఇక్కడ విత్తనాలు అంటాం. ఇక్కడ పట్టు కీటకం అనేది చూడడానికి సీతాకోక చిలుక వలె ఉంటుందనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత పట్టు చిలుకలను అమ్మేటటువంటి ఆ దుకాణాలను గ్రైనేజెస్ అంటారు. గ్రైనేజెస్ అంటే ఏమిటి అనేటటువంటి అంశంలో కనుక ప్రశ్న ఎదురైతే పట్టు చిలుకలను అమ్మే దుకాణాలుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత పట్టుదారాలలో ప్రోటీన్లు ఉంటాయని చెప్పేసి అనుకున్నాం. ఈ ప్రోటీన్ల యొక్క పేర్ల మీద కూడా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ దృఢమైనటువంటి సిరిసిన్ మరియు ఫైబ్రోయిన్ అనేటటువంటి పదార్థాలతోటి ప్రోటీన్ పదార్థాలతోటి ఈ దారాలు తయారవుతాయి. కాబట్టి ఈ పట్టుదారాల్లో ఉండేటటువంటి ప్రోటీన్లుగా సిరిసిన్ మరియు ఫైబ్రోయిన్లను మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ సగటున ఒక్కొక్క పట్టుకాయ నుంచి ఎన్ని అడుగుల పొడవైనటువంటి పట్టుదారం లభిస్తుంది అనే అంశంలో కూడా మనం ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఒక్కొక్క పట్టుకాయ నుంచి సుమారుగా 1000 నుంచి 3000 అడుగుల పొడవైనటువంటి పట్టుదారం లభిస్తుంది. తర్వాత గొంగలి పురుగు దారాన్ని తనంతట తానుగా కప్పుకుంటూ వల మాదిరిగా అల్లుకుంటుంది. చివరికి పురుగు మొత్తం మూసుకుపోయేలా ఈ గూడుని అల్లుకుంటుంది. దీన్నే మనం పట్టుకాయ అని చెప్పేసి అంటామనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ పట్టు పురుగులకు సంబంధించినటువంటి ఒక రకంగా మనం బాంబిక్స్ మోరీ అనేటటువంటి పట్టు పురుగులను చెప్పుకుంటాం. వీటి యొక్క శాస్త్రీయ నామంగా కూడా మనం బాంబిక్స్ మోరీ అని చెప్పేసి అంటాం. తర్వాత పట్టుకాయ నుంచి పట్టు దారాన్ని తీసేటటువంటి ఆ ప్రక్రియని ఏమని పిలుస్తారనే అంశంలో కూడా మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. పట్టుకాయ నుంచి పట్టు దారాన్ని తీసేటటువంటి ఈ ప్రక్రియని మనం రీలింగ్ అంటాము. ఈ వస్త్ర పరిశ్రమలో రీలింగ్ అంటే ఏమిటి? పట్టు వస్త్ర పరిశ్రమలో రీలింగ్ అనేటటువంటి పదాన్ని దేనికి వాడతాము అంటే పట్టుకాయ నుంచి పట్టు దారాన్ని తీయడానికి అనేటటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూసుకోవాలి. తర్వాత పట్టు పురుగులను పెంచి వాటి నుంచి పట్టిని తీసేటటువంటి ఈ ప్రక్రియను ఏమంటారు అనేటటువంటి అంశంలో ప్రశ్న కనుక వస్తే దాన్ని పట్టు వర్ధనంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. పట్టు వర్ధనం అనగా ఏమిటి అంటే పట్టు పురుగులను పెంచి వాటి నుంచి పట్టును తీసేటటువంటి ఒక ప్రాసెస్. ఇక్కడ పట్టు పురుగులు ఎక్కువగా మల్బరీ ఆకులతో పెరిగేటటువంటి పట్టు పురుగుల నుంచి వచ్చే పట్టు రకం ఏమిటి అంటే సాధారణంగా మల్బరీ ఆకుల నుంచి వస్తుంది కాబట్టి దీన్ని మల్బరీ పట్టు అంటాము. మరి ఒక రకమైనటువంటి పట్టు మనకు ఇండియాలో ఎక్కువగా అందుబాటులో ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ రకాన్ని పట్టు రకాన్ని టస్సర్ పట్టు లేకపోతే దేశాలి పట్టు అంటాం. ఈ రకమైనటువంటి పట్టు అనేది ఓక్ చెట్ల మీద పెరిగేటటువంటి పట్టు పురుగుల నుంచి లభిస్తుంది. టస్సర్ పట్టు ఏ రకపు చెట్ల మీద పెరిగేటటువంటి పట్టు పురుగుల నుంచి లభిస్తుంది అంటే ఓక్ చెట్లు అనేది ఇక్కడ మనం ఆన్సర్గా చూసుకుంటాం. తర్వాత పోచంపల్లికి సంబంధించినటువంటి పట్టుకు ఉన్నటువంటి పేరేమిటి లేక ప్రత్యామ్నాయ పేరేంటి అనేటటువంటి అంశంలో మనం కూడా ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈ పోచంపల్లి పట్టును మనం టై అండ్ డై పట్టు లేదా జమదాని పట్టు అని చెప్పేసి పిలుస్తామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మన రాష్ట్రంలో పోచంపల్లికి సంబంధించినటువంటి ఈ ప్రాంతాన్ని పట్టు పట్టణం అని చెప్పేసి అంటామని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పట్టు పురుగు డింభకాలను చంపడాన్ని మనం ఇక్కడ స్టిఫింగ్ అనేటటువంటి పదజాలంతో చెప్తాము. స్టిఫింగ్ అనగా ఏమిటి, లేకపోతే ఈ పదజాలానికి సంబంధించినటువంటి రీలింగ్, స్టిఫింగ్ ఈ పదాలను ఒక లిస్టులో ఇచ్చి వాటికి సంబంధించినటువంటి భావజాలం లేదా ఉద్దేశాలను మరొక లిస్టులో ఇచ్చి జతపరిచే ప్రశ్నలు మనకి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత ఈ డింబకాలను పట్టుపురుగు డింబకాలను 10 నుంచి 15 నిమిషాల పాటు వేడి నీటిలో ఉడికిస్తారు. ఈ స్టిఫింగ్ చేయకపోతే కకూన్లోని పట్టు మొత్తం నాశనం అయిపోయి రీలింగ్ చేయడానికి పనికిరాదు. కాబట్టి స్టిఫింగ్ ఆధారంగానే మనం ఇక్కడ పట్టుపురుగును పట్టు వస్త్ర పరిశ్రమలకు సంబంధించినటువంటి ఉపయోగాలకు వాడుకునేటటువంటి ప్రాసెస్ని ఇక్కడ మనం చూడవచ్చు. ఈ పట్టు అనేది ఒక రకమైనటువంటి ప్రోటీన్గా, ప్రతి అనేటటువంటిది సెల్యులోజ్ అనే ఒక కార్బోహైడ్రేట్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ తూర్పు భారతదేశంలో పట్టును ఏ పేరుతో పిలుస్తారు అనేటటువంటి అంశంలో కూడా మనకి ఇక్కడ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. తూర్పు భారతదేశంలో పట్టును పాట్ అంటాము. తర్వాత
పట్టుపురుగులను పెంచేటటువంటి ఆ వెదురు పళ్ళాలను మనం ఇక్కడ చంద్రికలు అనేటటువంటి పదజాలంతో సూచిస్తాం. తర్వాత పట్టు కోసం పట్టుపురుగులను పెంచేటటువంటి ఈ ఇండస్ట్రీని మనం ఇక్కడ సిరికల్చర్గా చూసుకుంటాం. పట్టుపురుగు యొక్క శాస్త్రీయ నామం బాంబిక్స్ మోరీగా మనం ఇక్కడ చూస్తాం. ఆడ పట్టుపురుగు ఒకేసారి సుమారుగా ఒక 500 గుడ్లను పెట్టి తర్వాత చనిపోతుంది. 30 నుంచి 35 రోజుల తర్వాత ఈ బయటకు వచ్చినటువంటి పట్టుపురుగులు 30 నుంచి 35 రోజుల తర్వాత తినటం మానివేసి తన చుట్టూ ఒక కోశాన్ని అల్లుకుంటుంది, ఒక గూడును అల్లుకుంటుంది. దీనినే మనం పట్టుకాయ లేదా కక్కున్గా అంటాము. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటగా పట్టు వాడకాన్ని ప్రారంభించినటువంటి దేశంగా ఇక్కడ మనం చైనాను సూచిస్తే, ఉన్ని ఉత్పత్తిలో ఆస్ట్రేలియా మరియు చైనా దేశాలు మొదటి స్థానంలో ఉన్నటువంటి ప్రక్రియని ఇక్కడ మనం చూడవచ్చు.